హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు చిన్ని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అప్డేట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిగా పోలీస్ శాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు. అవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తారు, అలాగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష వ్యాలిడిటీని కూడా మార్చడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం. రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరిగిన క్రమంలో ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీ ధరకు ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం. అలాగే గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులకి నోటిఫికేషన్స్ ఇచ్చారు. అవి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి మొదలైన విషయాలు. అలాగే చివరిగా స్కూల్స్ ఓపెన్పై కొన్ని అప్డేట్స్ వచ్చాయి. క్లాసులు ఎలా కండక్ట్ చేస్తారు, తర్వాత క్లాసులు హాఫ్ డే కండక్ట్ చేస్తారా, ఫుల్ డే జరుగుతాయా, అలాగే వైఎస్ఆర్ బీమా సొమ్ము ఎప్పుడు జమ అవుతుంది మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా గవర్నమెంట్ పథకాలు, విద్యార్థుల ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని నేను చేసే వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, పోలీస్ శాఖలో 4 ఏళ్ల పాటు ప్రతి ఏటా 6500 ఉద్యోగాల భర్తీ అయితే చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. ఇంకా రెండవదిగా ఉపాధ్యాయ పోస్టుల అర్హత పరీక్ష టెట్ వ్యాలిడిటీ ఇంతకుముందు 7 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ఆ వ్యాలిడిటీని 7 సంవత్సరాలు కాకుండా జీవితకాలం శాశ్వతంగా ఉండే విధంగా నిర్ణయించడం జరిగింది. ఇంకా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో రైతు బజార్లో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఈ ఉల్లి ధర ప్రస్తుతం 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంది. దీంతో ప్రభుత్వం హోల్సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతు బజార్లో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ ధర 40 రూపాయలుగా ఉండవచ్చు. ఇంకా ఏపీలోని శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 2624 గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో 451 పోస్టులున్నాయి. ఈ జిల్లాలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 22. అలాగే నెల్లూరు జిల్లాలో 211 పోస్టులున్నాయి. ఈ జిల్లాలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 24. అనంతపురం జిల్లాలో 981 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31. ఇంకా చిత్తూరు జిల్లాలో కూడా 981 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 25. ఇంకా చివరిగా ఏపీలో స్కూల్స్ రీఓపెన్పై కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి. 1, 3, 5, 7 తరగతుల వారికి ఒకరోజు, 2, 4, 6, 8 తరగతుల వారికి మరో రోజు చొప్పున క్లాసులు నిర్వహిస్తారు. క్లాసులు మధ్యాహ్నం వరకు మాత్రమే జరుగుతాయి. మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత పిల్లలను పంపివేయడం జరుగుతుంది. ఒకవేళ తల్లిదండ్రులకు పిల్లలను స్కూల్కి పంపడం ఇష్టం లేకపోతే వారికి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తారు. వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి బీమా సొమ్ము 1 వారం రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సమాచారం తెలియని వారికి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చిన్ని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.